మనం చాలాసార్లు అనుకుంటాం నా ఒక్క ఓటు వల్ల ఏం డిఫరెన్స్ వస్తుంది, నేను ఒక్కడిని ఓటు వేయకపోతే ఏం మారుతుంది. కానీ రియాలిటీ ఏంటో తెలుసా, ఇండియాలో చాలా ఎలక్షన్స్లో ఆ ఒక్క ఓటే డిఫరెన్స్ చూపించాయి. డిఎంకే సీనియర్ నేత మంత్రి కేఆర్ అంతెందుకు, జస్ట్ నిన్న తమిళనాడు ఎలక్షన్స్లో ఒక ఓట్ ఫేట్నే మార్చేసింది. తమిళనాడులో తిరుపత్తూర్ కాన్స్టిట్యుయెన్సీలో 20 ఏళ్లుగా గెలుస్తున్న ఒక ఎమ్మెల్యే ఒక్క ఓట్ వల్ల ఓడిపోయాడు. ఒకరికి 83,375 ఓట్స్ పడితే ఇంకొకరికి 83,374 ఓట్స్ పట్టాయి. డిఫరెన్స్ ఎంత తెలుసా? ఒకే ఒక్క ఓట్. ఆ ఒక్క ఓట్ మీదే అయి ఉండొచ్చేమో. ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. దీన్ని చూసాక నాకు ఒక సింపుల్ స్టోరీ గుర్తొచ్చింది. ఒక హీరో ఇంట్లో కూర్చొని తీరిగ్గా హాయిగా టీ తాగుతూ కూర్చున్నాడు. వాళ్ళ ఫ్రెండ్ వచ్చి అడిగాడు, బావా ఓటేసొద్దాం పదా, ఈరోజు ఎలక్షన్స్ కదా. అప్పుడు హీరో అన్నాడు, నా ఒక్క ఓటు వల్ల ఏం మాట్లాడలే బావా, నువ్వు వెళ్ళి వేసి రాపో అంటాడు. అలా ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంటాడు. అక్కడ పోలింగ్ బూత్ దగ్గర చూస్తే ఒక ముసలాయన కర్ర పట్టుకొని నడుచుకుంటూ ఓటేయడానికి వచ్చాడు. ఒక ప్రెగ్నెంట్ లేడీ ఓటేయడానికి వచ్చింది. ఎక్కడో అబ్రాడ్ నుంచి కిలోమీటర్లు మైళ్ళ దూరం దాటి ఇక్కడ ఓటేయడానికి వచ్చారు. 2 కోట్ల మందికి ఈసారి కొత్తగా ఓటేసే అవకాశం వచ్చింది. ఆ కొత్తగా ఓటేసిన కుర్రాడు బయటకు వచ్చి ఫ్లాట్ చేస్తున్నాడు, నేను ఓటేశాను అని. సోషల్ మీడియాలో అందరు ఇవే షేర్ చేస్తున్నారు. ఆ అబ్బాయి చూసుకొని నవ్వుకున్నాడు. కట్ చేస్తే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయి. ఎలక్షన్ రిజల్ట్స్ రోజు ఆ అబ్బాయి షాక్ అవ్వడమే కాకుండా ఎంతోమంది షాక్ అయ్యాడు. ఆ అబ్బాయి కూడా ఫ్రీజ్ అయిపోయాడు. ఎందుకో తెలుసా, ఒక్క ఓట్ వల్ల సిట్టింగ్ ఎమ్మెల్యే కాస్త ఇంట్లో కూర్చునే పరిస్థితి వచ్చింది. ఆ ఒక్క ఓట్ తనదే అయ్యుండొచ్చేమో, తనదే అయ్యుంటే బాగుండేదేమో అని ఆ అబ్బాయి ఫ్రీజ్ అయ్యి, అమ్మో నా ఒక్క ఓట్ ఇంత డిఫరెన్స్ క్రియేట్ చేస్తుందా అని ఫీల్ అయిన క్షణం అది. ఇది జస్ట్ స్టోరీ మాత్రమే కాదు, ఇండియాలో ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగాయి. 2008 రాజస్థాన్ అసెంబ్లీ ఎలక్షన్స్లో సిపి జోషి వర్సెస్ కళ్యాణ్ చౌహాన్ 62,215 ఓట్స్ ఒకళ్ళకి పోల్ అయితే 62,214 ఓట్స్ ఇంకొకళ్ళకి పోల్ అయ్యాయి. ఇక్కడ గెలిచింది కళ్యాణ్ చౌహాన్ అండ్ తను ఓడిపోయింది జస్ట్ ఒకే ఒక్క ఓటుతో. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సిపి జోషి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే తనకు ఓటు వేయలేదు. సిపి జోషి సీఎం క్యాండిడేట్, తను ఓడిపోయాడు. సో ఒక్క ఓట్ ఎంత డిఫరెన్స్ క్రియేట్ చేస్తుందో మీకు అర్థమవుతుందా? మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా షేర్ చేస్తాను. కర్ణాటకలో 2004 అసెంబ్లీ ఎలక్షన్స్లో కృష్ణమూర్తి వర్సెస్ ధ్రువ్ నారాయణ్. ఒకళ్ళకి 40,875 ఓట్స్ పోల్ అవుతే ఇంకొకరికి 40,874 ఓట్స్ పోల్ అయ్యాయి. అండ్ ఇక్కడ కూడా డిఫరెన్స్ ఒకే ఒక్క ఓట్. ఆ ఒక్క ఓట్ డిఫరెన్స్ వల్ల అక్కడ 2004 ఎలక్షన్స్లో కాంగ్రెస్ కంటెస్టెంట్ గెలిచాడు. నిన్న జరిగిన ఎలక్షన్స్లోనే చూసుకుంటే తిరుపత్తూర్ కాన్స్టిట్యుయెన్సీలో టీవీకే కంటెస్టెంట్ శ్రీనివాస సేతుపతి పెరియ కరుప్పన్ డిఎంకే క్యాండిడేట్ పైన ఒక్క ఓట్ డిఫరెన్స్తో గెలిచాడు. 83,375 ఓట్స్ శ్రీనివాస సేతుపతికి పోల్ అవుతే 83,374 ఓట్స్ పెరియ కరుప్పన్కి పోల్ అయ్యాయి. సో ఆ ఒక్క ఓట్ వల్ల 20 ఇయర్స్గా అదే కాన్స్టిట్యుయెన్సీలో గెలుస్తున్న పెరియ కరుప్పన్ గారు ఓడిపోయారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కాస్త ఇంట్లో వెళ్ళి కూర్చోవలసిన పరిస్థితి. 20 ఇయర్స్ లెగసీని ఒక్క ఓట్ కుప్ప కూల్చి కింద పడేసింది. సో ఒక్క ఓట్ ఎంత డిఫరెన్స్ క్రియేట్ చేస్తుందో మీకు అర్థమైందా? ఒక ఓట్ అంటే నంబర్ కాదు, అది ఒక వాయిస్, ఒక పవర్, ఒక రెస్పాన్సిబిలిటీ. ఇంకో హైలైట్ చెప్పనా, నిన్న తమిళనాడు ఎలక్షన్స్లో 1000 ఓట్స్ కంటే తక్కువ డిఫరెన్స్తో గెలిచిన కంటెస్టెంట్స్ చాలామంది ఉన్నారు. ఇంకా హైలైట్ చెప్పనా, 500 ఓట్స్ కంటే తక్కువ మెజారిటీతో గెలిచిన కంటెస్టెంట్స్ చాలామంది ఉన్నారు. ఇలా ఒక్క ఓట్తోనే కాకుండా 2 ఓట్లు, 3 ఓట్లు, 5 ఓట్ల తేడాతో ఓడిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఏమో ఆ ఒక్క ఓట్ మీదే అవ్వచ్చేమో, ఆ 2 ఓట్లు నీది, మీ వైఫ్ది, నీది, మీ సిస్టర్ది అవ్వచ్చేమో, ఆ 5 ఓట్లు నీ ఫ్యామిలీదే అవ్వచ్చేమో, నీ ఫ్రెండ్స్ బ్యాచ్దే అవ్వచ్చేమో, ఎవరికి తెలుసు. సో మీ ఒక్క ఓట్ వల్ల ఒకళ్ళ ఫేట్ మారుతుంది, రాష్ట్రం ఫేట్ మారుతుంది, ఇండియా ఫేట్ మారుతుందని మీకు అర్థమవుతుందా? సో మీకు నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఓట్ వేయడానికి బద్ధకంగా ఉన్నా, అరే నా ఓట్ వల్ల డిఫరెన్స్ ఏముంటుంది, నా ఒక్క ఓట్ వల్ల ఏం ఫరక్ పడుతుంది, నేను వేసినా వేయకపోయినా అక్కడ ఏం మారే సిచ్యువేషన్ లేదు కదా, గెలిచేవాడు ఎలా నా గెలుస్తాడు అనుకుంటే అది చాలా పెద్ద పొరపాటు. మనలో చాలామంది అనుకుంటారు నా ఒక్క ఓట్ వల్ల ఏమవుతుందని, కానీ హిస్టరీ చెప్తుంది ఒక్క ఓట్ ఎన్ని రిజల్ట్స్ తారుమారు చేశాయి అని. నెక్స్ట్ టైం మీరు ఓటింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ ఊరి భవిష్యత్తుని, మీ రాష్ట్ర భవిష్యత్తుని, దేశ భవిష్యత్తుని
మార్చగలిగేది మీ ఒక్క ఓటు. ఇంతకీ ఈ స్టోరీపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీరు ఎప్పుడైనా ఓటేసే అవకాశం వచ్చినా ఇంట్లో బద్ధకంగా కూర్చున్నారా అయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీ ఓటింగ్ ఎక్స్పీరియన్స్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేనైతే ఈసారి ఎక్కడో ఉన్న పనులన్నీ మానుకొని వెళ్ళి మా ఊర్లో వెళ్ళి ఓటేసాను. ఆ ఆనందమే వేరు. సో మీరు కూడా ఆ ఆనందం ఫీల్ అవ్వాలంటే ఓటేయండి. మీ ఊరిని, మీ రాష్ట్రాన్ని, మీ దేశాన్ని మార్చే పవర్ మీ ఓట్లోనే ఉంది.